సార్ ఏదైతే సర్వే చక్కర కొడతా ఉందో మీడియాలో మూడ్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పి ఆత్మసాక్షి వాళ్ళు ఐఐటిఎన్స్ సర్వే చేసి ఉన్నారు కదా, ఆ సర్వేని మనం ఏ రకంగా చూడొచ్చు సార్? జనరల్గా సర్వేలు ఎప్పుడైనా చేయొచ్చు సార్, దాంట్లో ఏం తప్పలేదు. కాకపోతే ఎలక్షన్ ఇయర్లో రెస్పాండ్ అయినంత ఓపెన్గా హానెస్టీగా జనాలు ఒపీనియన్ బయటపెట్టరు. ఫస్ట్ థింగ్, ఇప్పుడున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు పెట్టరేమో అని నా ఫీలింగ్ సార్. అలా ఏముండదు సార్, పెడతారు. కాకపోతే సర్వేలు ఎలా ఉంటుంది అంటే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో సైతం ఒపీనియన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన అతను ఆల్రెడీ 2024లో వైసీపీ ఓటేసిన అతనే ఉంటాడు. ఓకే, నీకు ఎప్పుడైనా టీడీపీకి ఓటేసి 2024లో టీడీపీకి ఓటేసి ఇప్పుడు వ్యతిరేకత చెబుతుంది ఎవరు? న్యూట్రల్ ఓటర్లో టీడీపీ మీద పెరిగిన అసంతృప్తి. దీన్ని పట్టుకోగలిగితేనే నీకు కన్వర్షన్ తెలుస్తుంది, నిజమైన నెంబర్స్ వస్తాయి. కానీ ఈ రెండు వర్గాలు ఇప్పుడు బయటపడవు. ఎందుకు బయటపడవు? న్యూట్రల్ అతనేమో పథకాలు పోతాయో మనకెందుకు వచ్చింది అసలు? న్యూట్రల్ అతనికి ఏ రాజకీయ పార్టీ మీద ఒక గుడ్ ఒపీనియన్ లేనప్పుడు అంటిల్ ఎలక్షన్ ఇయర్ దాకా అతను ఓపెన్ అవడు. ఏపీలో న్యూట్రల్ ఉన్నారా? ఉంటారు సార్, ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఈజీగా ఒక 8 to 10% ఉంటారు. నీకు అన్డిసైడెడ్ కింద ఒక ఎలక్షన్ పీక్లో ఉన్నప్పుడు కూడా 3 to 4% వెళ్తారు అన్డిసైడెడ్. అంటే నాకు ఏపీ రాజకీయాలు మనం చాలా దగ్గరగా మీరు కానీ నేను కానీ చూస్తూ ఉన్నాం కాబట్టి మనం గ్రౌండ్లో కూడా తిరుగుతాం. ఎవరిని అడిగినా కానీ దే హ్యావ్ ఎ మైండ్ సెట్ టువర్డ్స్ వన్ పార్టీ. దే డోంట్ టెల్ ఐఎమ్ నాట్ ఇండివిజువల్ పర్సన్ హూ ఐ ఓట్ ఫర్ ఏ పార్టీ ఆన్ దట్ డే అని. కానీ ఎప్పుడు కూడా నాకు తెలిసిన వరకైతే ఎప్పుడు ఏదైనా కానీ ఇటైనా తిడతారు. అది కామన్గా ఉండే ఏపీలో. ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. హౌ ద మేనిఫెస్టో విల్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. న్యూట్రల్ ఓటర్స్ కూడా. ఎస్. ఓకే, మా సొంత స్వగ్రామంలో ఊరంతా మోస్ట్లీ వైఎస్ఆర్సీపీ అభిమానులు. కమ్యూనిటీ వైజ్ కూడా రెడ్డి కమ్యూనిటీ అలైన్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ. ఆ కాన్స్టిట్యున్సీలో లిటిల్ బిట్ ఒక చిన్న ఫ్యాక్షన్ ఆఫ్ పీపుల్ ఆబ్వియస్లీ టీడీపీలో ఉంటారు. అక్కడ టీడీపీ అభ్యర్థి ప్రచారానికి వస్తే అతను ఊర్లో ఎంటర్ అయ్యి వెళ్ళిపోయే వరకు ఎవరు బయటకు రావద్దు అనే విధంగా ఒక డెసిషన్ తీసుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటకు రాల. ఇది ఇప్పుడు మీరు 2014 సంగతి చదువుతున్నా. 2014. కానీ రైతు రుణమాఫీ ఎఫెక్టు దగ్గర మా ఊళ్ళో 30% ఆఫ్ ఓటింగ్ టీడీపీ పడింది. దే ఆర్ ఓటర్స్ ఆఫ్ వైసీపీ బట్ ఓటెడ్ ఫర్ టీడీపీ. బికాస్ ఎవరు గెలిస్తే ఏముందిలే, ఒకవేళ రుణమాఫీ చేస్తే నాకున్న అప్పు పోయింది కదా, నేను ఎవరికి వేసాను ఎవరు చూస్తున్నారు? సో మేనిఫెస్టో అనేది చాలా కీ రోల్ ప్లే చేసిద్ది. ఇలా ఇంక్లైన్ అవుతాయి. సో ఎలక్షన్ ఇయర్లో మాత్రమే ఇవి బయటపడతాయి, ముందు బయటపడవు. మేనిఫెస్టో తర్వాత మళ్ళీ మారే ఉంటాయి. నిన్నటి వరకు నువ్వు అంటే చివరికి క్యాంపెయిన్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని నాయకుడి వెనక తిరిగిన అతను కూడా తన పర్సనల్ బెనిఫిట్ కోసం టీడీపీ కొట్టేసేవాళ్ళు కూడా ఉంటారు. రెండోది, ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా, న్యూట్రల్ ఓటర్ అసలు ఇప్పుడు బయటపడ్డు. టీడీపీ కూటమికి ఓటేసిన అతను వెయిట్ అండ్ సీ 2 ఏళ్లే కదా అయింది అనే దూరంలో కూడా ఉంటారు. సో ఇలాంటి టైంలో చేసే సర్వేల వలన యాక్యురసీ రాదు. బట్ ఒకటి తెలుస్తుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా, ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాల మీద సాటిస్ఫైడ్గా ఉండారా లేదా, ఇది మేము చేయవలసిన. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వాళ్ళు సర్వేలు ఇంటర్నల్గా చేయించుకుంటూ ఉంటారు, అంటే డిపార్ట్మెంట్స్ త్రూ చేసుకుంటారు, రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. సో గెలుపోటముల్ని ఇప్పుడు చెప్పలేమంటాను. ప్రభుత్వ వ్యతిరేకతలు పథకాల మీద నేను దాంట్లో చూసాను, కీన్ ఎడ్జ్ 2% అని ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. వాటిని ఇప్పుడు డిసైడ్ చేయడం రైట్ కాదు అంటున్నాను నేను. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్స్ని అది చూస్తే మనము డిసైడ్ చేయలేము ఇప్పుడు. మేబీ నేనైతే చేయలేను సార్, అంటే రాంగ్. ఎందుకంటే నాకు కూడా అంటే 2% అనేది చాలా తక్కువ నెంబర్ అనిపించింది. నేనేమంటా అంటే, మేము ఇప్పుడు సర్వేలు చేస్తాం కాబట్టి నా మెకానిజంలో, మేము చేసే మెకానిజంలో ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ ఎవరు గెలుస్తారు అనేది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉందంటే క్యాండిడేట్ మార్చుకుంటే మళ్ళీ మారిపోయి సినారీ. అసలు క్యాండిడేట్ మార్చింది అనే దానికన్నా మనం తీసుకుంటే కనుక మీరు ఏదైతే మనం నెంబర్స్ చెప్తా ఉన్నారో ఆ నెంబర్స్లో ఇంతవరకు వైసీపీకి నిజమైన క్యాండిడేటే లేడు కొన్ని చోట్ల. అట్లాంటి చోట మనం ఎట్లా సర్వే చేశారనేది నా క్వశ్చన్ మీకు. అదే, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది, ప్రభుత్వం ఇస్తున్న పథకాల మీద సాటిస్ఫైడ్గా ఉండారా లేదా,
పంటలు పండకపోవటం వల్ల అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది. వాళ్ళు మెన్షన్ చేసిన క్వశ్చనరీ బాగుంది. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏదైతే సర్వేలో మెన్షన్ చేసిన క్వశ్చనరీ ఉందో ఆ క్వశ్చనరీకి పర్సంటేజెస్ అవన్నీ యాక్సెప్టబుల్గా అనిపించినాయి నాకు. బట్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ అంట నేను. ఓకే, సో మీరు అనేది ఏంటంటే ఏదైతే జనరల్ క్వశ్చనరీ ఉందో పబ్లిక్లో టాక్ ఏదైతే ఉందో అది జెన్యున్గా అనిపించింది, అది జెన్యున్గా అనిపించింది. మిగతా నెంబర్స్ అన్ని కూడా కొన్ని ఇబ్బందికరమైన అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఉండొచ్చు. నా పర్సనల్ ఒపీనియన్, నా మెకానిజం మా వాళ్ళు చేస్తే ఇట్స్ టూ ఎర్లీ. ఇట్స్ ఎందుకంటే మూర్తి గారు చేసిన ఐఐటిఎన్స్ చేసిన సర్వేలో సైతం మీరు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీకి 45.5, టీడీపీ కూటమికి 44.5 ఇచ్చారు. 6.5 5.5 అన్డిసైడెడ్ ఉంది. అవును, ఈ అన్డిసైడెడ్ టీడీపీకి ఎత్తే వీళ్ళేమో 51కి వెళ్ళిపోయి 45 దగ్గర వైసీపీ ఆగిపోతే వైసీపీ గెలిచిద్దా? 50-45 అంటే 5% ఓటింగ్ తేడా. 1% ఓటింగ్ తేడాతోనే 2014 ఎలక్షన్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. అలాంటిది 5% వేరియేషన్ ఉంది. అంటే నీకు 5.56% అన్డిసైడెడ్ పెట్టి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ 1% పెట్టి 6% బయట పెట్టి మనం ఎలా డిసైడ్ చేసేద్దాం? కీన్ కంటెస్టెంట్ అని పెట్టారు. ఇంకొకటి, ఈ సర్వేలో టీడీపీ హైయెస్ట్ డిఫికల్టీ ఫేస్ చేసింది 2019 ఎలక్షన్ అంట నేను. అలాంటి 2019 ఎలక్షన్లో సైతం టీడీపీకి 39+ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ఆల్మోస్ట్ రీచ్డ్ 40% ఇండివిజువల్గా పోటీ చేస్తే. ఇండివిజువల్గా అండ్ దేర్ టఫెస్ట్ టైం అంటే 2019లో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో స్వీప్ చేసి పారేస్తే అంత టఫెస్ట్ టైంలో కూడా వాళ్ళకి 40% ఓటింగ్ వచ్చింది. నౌ దే ఆర్ ఇన్ అలయన్స్. వాళ్ళు ఆల్మోస్ట్ 55-56% అలయన్స్లో కొట్టారు మొన్న. అండ్ ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత ఉండా ఏముండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగింది 40-45 చూపిస్తున్నాం, ఇక్కడ 5% పెరిగింది. కానీ వాళ్ళు ఏకంగా అంత డ్రాస్టిక్గా అంటే 2019 కంటే దారుణమైన డ్రాస్టిక్గా పడిపోయే ఛాన్సెస్ ఉండవు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, అంటే నేనేమంటున్నా, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ద క్వశ్చనరీ ఏదైతే ఉందో అది ప్రజల ఒపీనియన్ తీసుకోవడం, వాటి పర్సంటేజ్లు డిసైడ్ చేయడం, ప్రభుత్వ వ్యతిరేకతను టాలీ చేయగలగటం, లేదు పథకాల మీద సాటిస్ఫాక్షన్ లెవెల్స్, మినిస్టర్ యొక్క పనితీరు, లేదు ఎమ్మెల్యేలు అక్రమాలు, ఏమంటారు అవినీతి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, డిఎస్సి మీద ఒపీనియన్ ఎలా ఉంది, పొలిటికల్ పార్టీల యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ అలయన్స్లో ఉండాలని కోరుకుంటున్నారా, లేదు పర్టికులర్గా ఒక పార్టీకి సముచిత స్థానం దక్కుతుందా లేదా, ఇలాంటివన్నిటికీ ప్రజలు రెస్పాండ్ అయితే మనం కెన్ టాలీ కానివ్వండి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ కరెక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఇండివిజువల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని చాలా ఉంటాయి ఇష్యూస్. సో దిస్ ఈజ్ వెరీ ఎర్లీ టు డిసైడ్ హూ ఈస్ గోయింగ్ టు విన్ ఇన్ యర్ కాన్స్టిట్యున్సీ అంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ టెలింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.